రాజమహేంద్రవరంలోని రోడ్కమ్ రైలు బ్రిడ్జి మీద నుంచి ఈ నెల 16న గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినటువంటి పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు అతని కుటుంబం ఎందుకు ఇలా చేసిందన్న నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కాకినాడకు చెందినటువంటి రైఫిల్ షూటర్ అకాడమీకి సంబంధించి అతను కోచ్ అతను షేక్ షాదిక్ ఖాన్ యొక్క అకృత్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి అతనిపై ఇప్పటికే కూడా అటు రాజమహేంద్రవరం పోలీసులు ఇటు కాకినాడ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇతను 16వ తేదీ వీరు ఆత్మహత్యకు పాల్పడిన రోజునే పూర్తిగా కూడా సెల్ ఫోను యూపీఐ లావాదేవీలకు సంబంధించి అన్నీ కూడా పక్కన పెట్టి అతను సామర్లకోట వెళ్ళి అక్కడి నుంచి కోనార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా అతను కర్ణాటక వెళ్ళినట్టు పోలీసులు నిర్ధారించి మొత్తం మీద అతను ఢిల్లీలోని మీరట్ వద్ద అతను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. ఆదివారం రాత్రి అయితే జడ్ మేడపాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి అతను తీసుకొచ్చి అక్కడి నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే పోలీసులు తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం ఈ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి షేక్ షాదిక్ ఖాన్ అనే వ్యక్తి సర్పవరం పోలీస్ స్టేషన్ అంటే సిఐ కార్యాలయం ఇది. ఇక్కడే అతన్ని విచారణ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే హిందూ ధార్మిక సంఘాలు ఈ నేపథ్యంలో అంటే ఈ షేక్ షాదిక్ ఖాన్ ముస్లిం అయి ఉండడం వలన ఇతను లవ్ జిహాద్కు పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో కాకినాడలో కొద్ది సేపటి క్రితమే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అయితే హిందూ ధార్మిక సంఘాలు పెద్ద స్థాయిలో అయితే నిరసన వ్యక్తం చేశాయి. వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఇతనికి వైద్య పరీక్షలు చేయించాల్సిన నేపథ్యం ఉంది. అయినప్పటికీ కూడా హిందూ ధార్మిక సంఘాలు అయితే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎస్పీ కార్యాలయంలో ఉన్నటువంటి డిస్పెన్సరీలోనే ఇతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత మళ్ళీ ఈ సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఈ పోలీస్ స్టేషన్లోనే అతను విచారణ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు అంటే సోమవారం మధ్యాహ్నం కల్లా ఇతని వైద్య పరీక్షలు పూర్తయిన తరుణంలో తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తర్వాత మేజిస్ట్రేట్ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇతను రిమాండ్ విధించే అవకాశం ఉంది. తర్వాత సెంట్రల్ జైలుకి తరలించే అవకాశాలు ఉన్నాయి. లేదంటే పోలీసులు కూడా కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ షేక్ షాదిక్ ఖాన్ యొక్క అకృత్యాలు మరొక లేఖ ద్వారా వెలుగులోకి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే పంచాయతీరాజ్ ఏఈ అయినటువంటి నూకరాజు యొక్క కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి చనిపోవడం విషయం కాడి నుంచి అంతా కూడా ఇతన్ని మొత్తం కంట్రోల్లో పెట్టుకుని ఆమె దగ్గర ఉన్నటువంటి నగదుతో పాటు బ్యాంకు లావాదేవీలు బంగారు ఆభరణాలు అన్నీ కూడా స్వాధీనం చేసుకుని పూర్తి ఆమె సెల్ ఫోన్ కూడా కంట్రోల్ చేసే స్థాయిలో అయితే అతను వ్యవహరిస్తున్న నేపథ్యం కూడా ఆ లేఖ ద్వారా బట్టబయలైంది. అంటే 3 పేజీలకు పైబడిన ఈ లేఖలో సంచలనమైన విషయాలైతే ఇతని యొక్క షేక్ సాదిక్ ఖాన్ యొక్క అకృత్యాలు అయితే బయటపడిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ లేఖలో కొన్ని అంశాలైతే ఆమె రాసినట్లు సమాచారం ఉంది. అతను ఎప్పుడైతే ఈ తన కుమారుడు కార్తికేయ రెడ్డిని ఒక ప్రైవేట్ స్కూల్ అంటే కాకినాడలోనే ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసే విషయంలో ఇతను హెల్ప్ చేస్తూ పరిచయం అయ్యాడు. ఆ క్రమంలోనే ఈమెతో పరిచయం పెంచుకుని తర్వాత ఆమెతో అనేక విధాలుగా అంటే కుటుంబంతో కూడా సంబంధాలు నేర్పి తర్వాత ఆమెకు శారీరకంగా కూడా దగ్గరయ్యాడన్న కోణాలలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెతో కలిసి సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు ఇతరత్ర వీడియోలన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఆమెను బ్లాక్మెయిల్కి దిగడం తర్వాత ఆమె ద్వారా ఆమె బ్యాంకులో ఉన్న నగదును మొత్తం అంటే దాదాపు 3 కోట్ల రూపాయలకు పైబడి నగదును కాజేశాడన్న ఆరోపణలు అయితే షాదిక్ ఖాన్ అయితే ఎదుర్కొంటున్న నేపథ్యం కనిపిస్తుంది. తర్వాత ఇతని వేధింపులు భరించలేని క్రమంలో ఈ షాదిక్ ఖాన్ యొక్క సోదరికి కూడా ఈ విషయం మొర్రపెట్టుకున్న క్రమంలో వారు కూడా ఇతన్ని మందలించిన నేపథ్యం ఉందని కూడా సమాచారం అందుతుంది. అయినప్పటికీ కూడా అతని వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు లేకపోగా వేధింపులు మరింత ఎక్కువ అవడం పూర్తిగా కూడా అంటే నూకరాజు కుటుంబం మొత్తం అతని ఆధీనంలో తెచ్చుకోవడంతో పాటు వారి యొక్క ఆర్థిక లావాదేవీల కాడి నుంచి మొత్తం కుటుంబ నేపథ్యం అంతా కూడా అతని ఆధీనంలోకి వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇతని వేధింపులు తాళలేక ఈ విషయం అతనికి చెప్పినట్టు కూడా సమాచారం ఉంది. వీరు ఆత్మహత్యకు పాల్పడతారన్న సమాచారం పూర్తిగా గమనించినటువంటి ఈ షేక్ షాదిక్ ఖాన్ పూర్తిగా కూడా సెల్ ఫోను ఇతరత్ర డెబిట్ కార్డులు అన్నీ కూడా పక్కన పెట్టి నగదుతో ఇతను సామర్లకోట రైల్వే స్టేషన్కి చేరుకుని అక్కడ కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ నుంచి కర్ణాటకలోకి వెళ్ళి అక్కడ నుంచి షోలాపూర్ మీదుగా తర్వాత ఢిల్లీలోకి వెళ్ళి ఢిల్లీలో మీరట్లో తన పాత స్నేహితుడి దగ్గర ఇతను ఆశ్రయం పొందినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సాంకేతిక ఆధారాలతో అతను పట్టుకుని మొత్తం మీద జడ్పాడి మీదకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రస్తుతం అయితే అతను సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చి విచారణ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇతను గతంలో కూడా ఇదే తరహాలో అనేక అకృత్యాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రధానంగా ఇతను వైజాగ్లో కూడా ఒక ఇన్స్టిట్యూట్ నడిపాడని కూడా సమాచారం ఉంది. అక్కడ కూడా కొంతమంది మహిళల
మహిళలతో ఇతను ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా ఈ రైఫిల్ షూటింగ్లో వాళ్ళ పిల్లలకు తర్ఫీదు నందుతూ ఇస్తూ కూడా వారితో సత్సంబంధాలు నేర్పుతూ అంటే పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొస్తాను, అదేవిధంగా రైఫిల్ షూటర్స్గా వీళ్ళని తీర్చిదిద్దుతానన్న కోణంలో వారికి దగ్గర అవుతూ కూడా వారితో సంబంధాలు నడపడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా వారిని దోచుకున్న నేపథ్యం ఉందని కూడా సమాచారం అందుతుంది. అదేవిధంగా రాజమహేంద్రవరంలో కూడా అతను ఇదే తరహాలో ఒక మైనర్ బాలిక పట్ల కూడా వ్యవహరించిన నేపథ్యంలో అక్కడ కూడా పోక్సో కేసు అవుతుందన్న క్రమంలోనే మొత్తం మీద అక్కడ సెటిల్ చేసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. కాకినాడలో కూడా ఇతను బాధితులుగా ఉన్నారని, అయితే వారు పరువు నేపథ్యంలో బయటపడని సందర్భం ఉందని కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్లి పోలీసులు అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అతనికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయని కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం ఈ సర్పవరం పోలీస్ స్టేషన్లో అయితే అతనికి విచారణ సాగుతుంది. లేకపోతే రిమాండ్కి విధించే అవకాశం ఉందా, లేకపోతే కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా వేచి చూడాల్సి ఉంది. ఈ రైఫిల్ షూటర్గా ఉన్నటువంటి షేక్ షాదిక్ ఖాన్ యొక్క అకృత్యాల విషయం అలాగూ ఉంచితే ఇతను నేపథ్యం గురించి అనేక అనుమానాలు అయితే తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా హిందూ ధార్మిక సంఘాలు కూడా ఆరోపిస్తున్నది ఇతను లవ్ జిహాద్కు పాల్పడ్డా అన్న కోణంలో కూడా విచారణ చేసి ఇది వాస్తవం అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. లవ్ జిహాద్ నేపథ్యంలోనే ఈ సౌజన్యను ఇతను లోపరుచుకున్నాడు. ఇంకా వెలుగులోకి రాని ఎన్నో కేసులు ఉండే ఉంటాయి. తన రైఫిల్ షూటింగ్ ఎందుకు నేర్చుకున్నాడు? ఈ ప్రాంతంలో ఎవ్వరూ రైఫిల్ షూటర్లు లేరు. అయినప్పటికీ కూడా ఇతనే నేర్చుకుని దానికి సంబంధించిన కోచ్గా వ్యవహరిస్తున్న నేపథ్యం వెనుక అనేక కోణాలు ఉన్నాయి అని కూడా హిందూ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. హిందూ యువతులను ఇతను అడ్రస్గా చేసుకుని లక్ష్యంగా చేసుకుని ఇతను రైఫిల్ షూటింగ్ యొక్క ఆసక్తిని అంటే పిల్లల్లో ఉన్న ఆసక్తిని ఇతను క్యాష్ చేసుకుంటూ మహిళలను ముఖ్యంగా వివాహితులను ఇతను లోబరుచుకుని తద్వారా వారితో లవ్ జిహాద్ చేసే ప్రక్రియలో భాగంగానే ఇతను సౌజన్యను కూడా లోబరుచుకున్నాడని కూడా ఇక్కడ కొంతమంది హిందూ సంఘాలతో పాటు పలువురు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోపక్క ముస్లిం పెద్దలు కూడా ఇటీవల అంటే 2 రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇతను మొత్తం సంఘానికి అంటే వారి యొక్క కమ్యూనిటీకే కలంకం తెచ్చే విధంగా వ్యవహరించాడు కాబట్టి ఇతన్ని కఠినంగా శిక్షించాలి. ఈ పరిస్థితుల్లోనూ ఇతను ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తీసుకొచ్చే వ్యక్తిగా కూడా ఇతని వ్యవహార శైలి ఉంది కాబట్టి కఠినంగా శిక్షించాలని కూడా వారు కూడా డిమాండ్ చేశారు. అయితే మొత్తం ఈ ముస్లిం సమాజానికి ఇది ఆపాదించొద్దని కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇతని అకృత్యాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి.